ఈ మధ్య కుప్పడం చీరలని వస్తున్నాయట కదా. అసలు అదేం పేరమ్మా? అప్పడంలాగా? వద్దమ్మా వద్దు, అలాంటి చీరల జోలికి పోనే పోకు. ఆర్గంజా చీర గాని, ఆర్గండి చీర గాని, నెట్ చీర గాని, కోరా చీర గాని నాకు అస్సలు నచ్చనే నచ్చవు. తలబిరుసుతనంతో ఎవరి మాట లెక్క చేయని వాళ్ళలా అవి పొగరుగా నిలబడి ఉంటాయి. ఓ పట్టాన లొంగనే లొంగవు. అన్నట్టు కోడలి పిల్ల, చీర మీద పెద్ద పెద్ద పూలు ఉండకుండా చూడు. మనం పూల తోటలో నిలబడితే బావుంటుంది కానీ మనమే పూల తోటలా కనిపించకూడదు కదా. బాందినీ చీర ఊసే వద్దు, పాతగుడ్డలా మాసికలు పడ్డట్టు ముడతలు పడి ముడుచుకుపోయి ఉంటుంది. చీర ముడతలు పడకుండా, పదే పదే చీరకి గంజి పెట్టనక్కర లేకుండా, చీర ఐరన్ చేయకపోయినా కట్టుకునేలా ఉండాలి. ఇస్త్రీ ఖర్చు కలిసొచ్చేలా. కాటన్ చీరలు మాత్రం అస్సలు కొనకమ్మా. వాటికి గంజి పెట్టడం, ఐరన్ చేయడం నా వల్ల కాదు. వాటిని మెయింటైన్ చేయలేను. చీర కట్టుకున్న వెంటనే ఎలక్షన్లో నిలబడ్డ అభ్యర్థిలాగా చాలా ఠీవిగా నిలబడి ఉంటుంది. గంట గడిచాక డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థిలాగా డీలా పడిపోతుంది. చీరకి అడ్డగళ్ళు ఉంటే మాత్రం కొనకమ్మా. మరీ పొట్టిగా లావుగా కనిపిస్తాను.